నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. కాలచక్రం కదులుతోంది. గ్రహగతులు మారుతున్నాయి. గ్రహాల సంచారం వలన వాటి స్థానాలు మారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ ఆగస్టు మాసంలో ఏ రాశి వారికి అదృష్టం రాబోతుంది? ఎవరు అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు? ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు? గ్రహ పీడలను అధిగమించేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, మనం ఆగస్టు నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలను తెలుసుకుంటున్నాం. అయితే అసలు తులారాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని వివరించండి. తులారాశికి పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగ్గానే ఉంటాయి. అయితే రావలసిన సొమ్ము చేతికి రావడానికి సుమంతో శ్రీ కార్తవీర్యాజనాయ మహా అనే మంత్రాన్ని సాయంకాలం 7 నుంచి 8 వరకు జపం చేసుకోవాలి ప్రతిరోజు. అలాగే అప్పులు తీర్చేయాలి. అవి తీరడం కోసం శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని మంగళవారం నాడు జపం చేసుకోవాలి. అలాగే రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవాలి. అప్పు తీర్చాలి. అలాగే ఎంత అప్పు ఉందో నేల మీద రాసేసి బుగ్గుతో రాయాలి. ఎడం కాలుతో తుడిచేస్తూ అంగారకమహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనే మంత్రాన్ని జపం చేస్తే, అంటే ఈ మంత్రంతో తుడవాలన్నమాట. అలా చేస్తే అప్పులన్నీ తీరుతాయి. అలాగే ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సమర్థవంతంగా నెరవేర్చేటువంటి ప్రజ్ఞ ఉంటుంది. కానీ మాటలు మాత్రం కొంచెం నియంత్రించుకోవాలి. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ద్వితీయాలు చూస్తున్నాడు. కుటుంబ కలహాలు రావచ్చు. మనం మాట్లాడితే ఇతరులు బయట వాళ్ళు కూడా అపార్థాలు చేసుకోవచ్చు. దాంతో విరోధాలు రావచ్చు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ అష్టమ కుజుని వలన ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకని దాన్ని నివారించుకోవడం కోసం ప్రతి మంగళవారం కందులు, అలాగే బెల్లం మొదలైనటువంటి పదార్థాలను దానం చేయాలి. దాంతోపాటు అద్భుతమైనటువంటి ఇంకో చర్య ఉంది. ఏంటంటే, ఎవరైతే అనారోగ్యవంతులై ఉండి మందులు కొనుక్కోలేక ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి మనం కనుక మందులు కొని ఇస్తే దానివలన 1,000,000 కపిల గోదానములను చేసిన ఫలితము 1,000,000 రెట్లే వస్తుంది. అంత గొప్ప ఫలితం అన్నమాట. అందుకని వైద్య సదుపాయం కల్పించడం అనేది అద్భుతమైన చర్య. దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, మన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. మనం ఎదురే వ్యక్తికి మందులు ఇస్తాం, కొనుక్కోలేని వాళ్ళకి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగనే శని దోషం ఉండడం వల్ల ఆ దోషం నివారించబడడానికి ఇవే మందులు మనం ఏ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకో ఇచ్చామనుకోండి, తద్వారా ఏమవుతుంది అంటే వృద్ధ సేవ అవుతుంది. వాళ్ళతో కాస్త మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా 2 పళ్ళు ఇవ్వడం, ఈ మందులు ఇవ్వడం మొదలైన వాటి వల్ల మనకు శని దోషం కూడా నివారించబడుతుంది. అసలు ఇంట్లో ఉన్న వృద్ధులకు సేవ చేయాలి. ఇంట్లో ఉండకపోతే వృద్ధాశ్రమంలో చేయాలి. అలా చేస్తే ఆ దోషాలను మనం నివారించుకోగలుగుతాం. అలాగే ఈ దశమంలో గురుని యొక్క స్థితి వల్ల వృత్తిలో ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. సమస్యలను పరిష్కరించాల్సి వస్తుంది. తద్వారా గౌరవం లభిస్తుంది. అలాగే మనకు విలువ పెరగడం కోసం మనం చేసేటువంటి పనులన్నీ కూడా మన స్వార్థానికి కాకుండా ఇతరులకు మేలు చేసేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. సూర్యోదయానికి ముందే లేవాలి, అమ్మవారిని ప్రార్థించుకోవాలి. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలను పూర్తి చేయడం కోసం ప్రణాళిక జపం చేసుకుని ఆ తర్వాత నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడు ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. అదనపు ఆదాయాల కోసం చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ఏ విధంగా చేయాలి అంటే, అమ్మవారిలో మన పరిచితులందరినీ, శత్రువులైనా మిత్రులైనా బంధువులైనా వాళ్ళందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టేసి అమ్మవారికి బంగారు వర్షం కురుస్తున్నట్టుగా భావన చేస్తూ జనని కనకవృష్టిం దక్షిణాం తీర్పయామి అనే మంత్రం చేసుకోవాలి. అప్పుడు ఆర్థిక సమస్యలు కానీ, చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలతా సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ మనం అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే శక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు
ఉద్యోగ అవకాశాలు వృద్ధి చెందుతాయి. విశేషించి ఈ నిరుద్యోగులైనటువంటి వారు ఏం చేయాలి అంటే శ్రీ రాజమాతంగే రాజశ్యామలాయి ఉద్యోగదాయిన్యై నమః అనే మంత్రం తెల్లవారుజామున చేసుకున్నట్లయితే దానివల్ల ఉద్యోగం సిద్ధిస్తుంది. మనం ఉద్యోగం వచ్చిన తర్వాత జపం మానేయకూడదు, కొనసాగించాలి. ఎందుకనంటే ఉద్యోగం వచ్చాక మానేస్తే ఫలితం సిద్ధించేసింది కదా, తర్వాత కొనసాగడానికి అవకాశం లేదు. అందుకని కొనసాగినంత కాలం మనం జపం చేసుకుంటూనే ఉంటే అది అభివృద్ధిని కలుగజేస్తుంది. ఉద్యోగంలో మనకు హ్యాపీనెస్, ఆనందం సిద్ధిస్తుంది. అందుకని మనం అలా చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎప్పుడు అవుతుంది ఇది అంటే వాళ్ళు అప్పుడైతే ఇస్తే నష్టపోయే అవకాశం ఉంటుంది. మైత్రిని కూడా కోల్పోయే ప్రమాదం. అంటే మనం ఒక మిత్రుడిని కోల్పోతున్నాం, అది ఎక్కువ నష్టం. అందుకని ఏం చేయాలి అంటే వాళ్ళకి ఎవరైనా సహకారం చేయాల్సి వస్తే ఆర్థికంగా అవసరమైనంత చేయొచ్చు. కానీ వాళ్ళకి అవసరము అనే దానికంటే మనకు అందుబాటులో ఉన్నది అనేది ముఖ్యం. మనం అప్పు చేసేప్పుడు సహకరించకూడదు, వాళ్ళకి అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇవ్వడం ద్వారా విరోధాన్ని కొనుక్కున్నట్టే అవుతుంది. మనం చేసే సహకారం ఊరికంగానే చేయాలి, ఉచితంగానే చేయాలి. ఆ విధంగానే దానివల్ల ఏమవుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు, బాగుంటుంది. అలాగే విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించే అవకాశం ఉంది. హైగ్రీవ జపం చేసుకోవడం మంచిది. వ్యాపారస్తులు తమ లావాదేవీలన్నింటినీ కూడా ఆశించినంత స్థాయిలో కొనసాగించగలుగుతారు. అలాగే భాగస్వాముల విషయంలో మాత్రం నిర్ణయాలు చాలా ఆచితూచి తీసుకోవడం మంచిది. అలాగే అందము, వస్త్రాలు, విలాస వస్తువులు మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి వ్యాపారాదులలో అభివృద్ధికి అవకాశం ఉంది. ఆనందం పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అలాగే మనకు కుటుంబ అవసరాలు, విలాస ఖర్చులు మొదలైనటువంటి వాటిని పెంచుకోవడం మంచిది కాదు. వివాహాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంతవరకు ముందుకు నడిచేటువంటి అవకాశం ఉంది. దాన్ని సత్ఫలితాలు సాధించడం కోసం కళ్యాణరామ శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని తెల్లవారుజామున ఆ పెళ్లి కావలసిన వారు, వారి తల్లిదండ్రులు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దంపతులు పరస్పరము కూడా భార్యలో దైవాన్ని చూడడం భర్త, భర్తలో దైవాన్ని చూడడం భార్య అలవాటు చేసుకున్నట్లయితే జీవితం సుఖప్రదంగా అవగాహనతో నడుస్తుంది. లేని పక్షంలో ఏమవుతుంది అంటే మాటల్లో అపార్థాలు వచ్చే అవకాశం బాగా పెరుగుతుంది. కుజుని యొక్క దృష్టి ఆ విధంగా ద్వితీయం మీద ఉండడం వల్ల వాక్కు అపార్థాన్ని ఇస్తుంటుంది అన్నమాట. ఆరోగ్య విషయంలో ఒత్తిడి జయించాలి. అలాగే టైంకి భోజనం తీసుకోవాలి. అలాగే వ్యక్తులకు నడుం నొప్పి, నిద్రలేమి, అలసట అనేటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆ సమస్యలను అధిగమించడం కోసం తగినటువంటి ఆహార నియమం, తగినటువంటి వ్యాయామం, వీలైతే ప్రాణాయామం కూడా. ప్రాణాయామంలో ఒక అద్భుతమైన విధానం ఒకటి ఉంది. ఏంటంటే మనం వం క్రీం అచ్యుతానంద గోవింద ఈ మంత్రాన్ని ఒకసారి గాలి పీల్చిన తర్వాత ఎన్నిసార్లు జపం చేస్తే ఆ గాలి పూర్తయిపోతుందో, అంటే పూర్తిగా గాలి బయటికి రావాలన్నమాట. అలాగ చేసి అలాగా ఏదో ఒక 5 సార్లు 6 సార్లు మనం ఒకసారి గాలి పీల్చిన తర్వాత పూర్తయ్యే లోపల 6 సార్లు చేయగలిగాం అనుకోండి. అలా లెక్క పెట్టుకుని ఎన్నిసార్లు అది చేసినట్లయితే సుమారు 4 సార్లు అవుతుంది అనుకోండి. ఒక గాలిసారి పీల్చినప్పుడు అలా 4 సార్లు అయితే ఈ 250 సార్లు అలా పూర్తి గాలి పీల్చి విడవడం జపం చేస్తూ అనే పద్ధతిని అనుసరిస్తే ఒక సహస్రం అవుతుంది. అలా చేయడం ద్వారా 100 సంవత్సరాలు ఆరోగ్యవంతంగా జీవిస్తాడు అని చెబుతోంది శాస్త్రం. అంత గొప్ప విశేషం ఉంది దాంట్లో. అలాగే కుటుంబ సభ్యులతో విహారయాత్రలకి వాటికి పెడుతుంటారు, బాగానే ఉంటుంది. అయితే అక్కడ కూడా వ్యర్థపు ఖర్చులు చేయకూడదు. వ్యర్థం ఖర్చు చేయడం అంటే ఎంతటి దోషం అంటే మనకి డబ్బు అనేటువంటిది పుణ్యమే డబ్బుగా మారుతుంది తప్ప ఇంకోటి కాదు. పుణ్యం డబ్బుగా మారిన తర్వాత ఆ పుణ్యము లేదు. ఇప్పుడు డబ్బు ఖర్చు అయిపోయింది, అది లేదు అంటే ఏమైంది, వ్యక్తి నష్టపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. అందుకని అనవసరం ఖర్చులు చేయకూడదు. అలా అనవసరం ఖర్చులు చేస్తే మనం అగౌరవపరిచినట్టు, లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుందండి. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం కొత్త బాధ్యతలను చేపట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. రాజకీయ నాయకుల్లో వాళ్ళు మాట తీరు, అలాగే వ్యవహార శైలి గుర్తింపును తీసుకొచ్చేవిగా ఉంటాయి. సినీ ప్రముఖులు చక్కని ప్రయత్నాలు చేస్తారు.
వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. అలాగే ఆలస్యాలు జరుగుతున్నటువంటివి కూడా కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సంగీతం, సాహిత్యం, నటన మైనటువంటి కళారంగాలలో ఉండేటువంటి వారికి గుర్తింపు లభిస్తుంది. అలాగే సన్మానాలు జరగచ్చు, పురస్కారాలు ఉంటాయి. ఆ విధంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని గురించి పూజ చేసుకోవడం, అలాగే లక్ష్మీనారాయణులకి మారేడు దళాలతో పూజ చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం, అలాగే కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం అమ్మవారి యొక్క అనుగ్రహానికి కారణమవుతాయి. అలాగే అమ్మవారికి కుంకుమతో పూజ చేయించడం మంచిది. అలాగే శ్రీ సూక్తంతో హోమం చేయడం మంచిది. శ్రీ సూక్త హవనం అంటారు దాన్ని. అలాగే సుమంగళి స్త్రీలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తూ మహాలక్ష్మీ నమః అని వాళ్ళని పూజిస్తూ తాంబూలం, అలాగే పసుపు, కుంకుమ, వస్త్రాలు దానం చేయడం మంచిది. ఈ కార్యక్రమాల వల్ల అనుగ్రహం పెరుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా పెరిగేటువంటి సంపద అనుభవయోగ్యమవుతుంది. కొన్ని సంపదలు ఏం చేస్తాయంటే వచ్చిన వెంటనే బాధిస్తూ ఉంటాయి, దుఃఖపడుతుంటాయి. అందుకని అలా కాకుండా మనకు వచ్చేటువంటి సంపద ఆనందం కలిగించాలంటే ఇలా పుణ్యం పెంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. గురువుగారు, తులారాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలను వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఆర్వీఆర్ టీవీలో ఆగస్టు మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.